వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అపూర్వ స్పందన లభిస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ పరిధిలో తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటారు బీఆర్ఎస్వి రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు గోపగాని రఘురాం. విద్యార్థి నాయకులతో కలిసి మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టిన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ గర్రెపల్లి సతీష్, విద్యార్థి నాయకులు నాగారం ప్రశాంత్, వెలుపకొండ రామకృష్ణ, భానుప్రసాద్, శ్రవణ్, సంతోష్ నాయక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. హరిత తెలంగాణ స్ఫూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఏర్పాటు చేసినటువంటి జోగినపల్లి సంతోష్ కుమార్ గారు, మాజీ రాజ్యసభ సభ్యులు గారికి నా పుట్టినరోజు సందర్భంగా ఒక మొక్క నాటే కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు వారికి ధన్యవాదాలు. ప్రపంచ మానవాళి ఇవాళ ప్రకృతి విధ్వంసాలు అనేటివి జరుగుతూ ఉన్నాయి. అందుకు కారణం సరైన చెట్లు లేకపోవడమే. మన భవిష్యత్ తరాలకి మంచి ఆరోగ్యం, ఆహ్లాదం కావాలంటే ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ఒక యజ్ఞాన్ని తలపించిండ్రు. బృహత్తర కార్యక్రమాన్ని ఇవాళ తెలంగాణలో వారు ప్రారంభించడం జరిగింది. ఇది ఈనాటికి ఇది దేశంలో కూడా ఒక యజ్ఞంలాగా ముందుకు సాగుతూ ఉన్నది. వారి స్ఫూర్తితో నాటినటువంటి కోట్లాది మొక్కలు భవిష్యత్ తరాలకు, తెలంగాణకు ఎంతో ఉపయోగకరం. జై కేసీఆర్, జై సంతాన, జై గ్రీన్ ఇండియా ఛాలెంజ్.